ఎన్ని ఎన్ని మంది అడిగారు భయ్య మంచి మాసో కొత్త బీట్ కొట్టి డాలోను కొట్టి విజృంభించేయాలి అని. అయితే స్టూడియోలోనో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా డైరెక్ట్ గా మనం డాలోనే చేయాలి అంటే అది ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే స్వయంగా ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో వర్క్ చేసిన ట్రిగర్స్ ఎలా చేయాలో చెప్తాడు. తీసుకో. తబలాలు, ఢోలక్లు, ఘటం, షేకర్స్ ఇవి అన్ని కలిపి స్టాక్ చేసి పడేస్తా ఉంటారు. గ్రూవ్ బాగా బిజీగా అయిపోతుందేమో కానీ పవర్ఫుల్ గా అవ్వదు. అది ఎక్కడ వేసాము అనే దాన్ని బట్టి ఉంటది. సరే, ఇంకా ఎక్కడ వేయడాలు ఎలా వేయడాలు ఏంటి చూడడానికి ఇక మనం డాలోకి వచ్చేద్దాం. సో దానికోసం మన హెడ్ ఫోన్స్ తెచ్చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలాంటివి చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇండియన్ శాంపిల్స్. అలాంటి వాటిలో మనం శాంపిల్స్ అనొచ్చు. సో ఇటువంటి శాంపిల్స్ అన్ని సేకరించి ఒక చోట మనకు కావాలి. అలా కాదు అంటే ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు స్వర్ ప్లగ్ లాంటి విఎస్టీస్ ఏంటంటే వాడు ఇవన్నీ శాంపిల్ చేసి పెడతారు అనమాట. ఓకే, సో ఒక్కొక్క కీకి ఒక్కొక్క సౌండ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేదు అంటే వీ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ గ్రూవ్ ఏజెంట్. ఓకే, అంటే క్యూబేస్ లో ఇది గ్రూవ్ ఏజెంట్, బట్ ప్రతి డాలోనే ఇలాంటి ఒక డ్రమ్ ప్యాడ్ మీకు ఉంటుంది. సో ఆ డ్రమ్ ప్యాడ్ కన్నా వెళ్ళి మీరేం లేదు, సింపుల్ గా ఒక్కొక్క డ్రమ్ ప్యాడ్ కి అసైన్ చేసుకోవడం. అలా శాంపుల్ ప్యాక్ గానీ మీకు బయట దొరికింది అనుకోండి, జస్ట్ 1 షాట్స్ ఉంటాయి, అలా ఉంటాయి. సో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక్కొక్క దాంట్లోకి మీరు అసైన్ చేస్తారు. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. సో వన్స్ ఇది వచ్చేసిన తర్వాత సెకండ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే టెంపో సెట్ చేసుకోవడం అనమాట. దింక్ చక్క చక్క దింక్ దింక్ చక్క చక్క దింక్. లెట్స్ సే ఈ రిథమ్ అనుకుందాం. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ట్యాప్ టెంపో అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట ప్రతి దాంట్లోనే. సో ఈ ట్యాప్ టెంపో ఏంటంటే మనం జస్ట్ ఆ టెంపో ట్యాపర్ మీద టక్ టక్ అని కొడతా ఉంటే అది టెంపో ఎంతో డాక్ అనుకుంటుంది, మనం కనుక్కోకర్లేదు. సో లెట్స్ ట్రై టు డూ దట్. దింక్ చక్క చక్క దింక్ దింక్ చక్క చక్క చక్క. సో ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ అరౌండ్ 80. ఆ రిథమ్ ని మనం ప్లే చేయాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఉంది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 3 విచ్ ఇస్ క్వాంటైజేషన్. క్వాంటైజేషన్ అంటే ఆబ్వియస్లీ హ్యూమన్ గా మనం ప్లే చేసినప్పుడు కొంచెం ఇటు అటు ప్లే చేస్తాం. ఈ క్వాంటైజ్ చేస్తే ఏం చేస్తుంది అంటే గ్రిడ్ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ కి వీలైనంత దగ్గరికి ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని మీరు ఈ 1/4 1/8 ఎలా ఉంటాయి వాటిని పెట్టి చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మోస్ట్లీ మీది తేడా కొట్టియచ్చు. టెంపో కరెక్ట్ అంత కరెక్టే. 1/16 తో కాంటెస్ట్ చేయగానే చూడండి ఎలా అనిపిస్తుందో. చూసారు, కొంచెం స్టక్ అయినట్టు అలా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్ రిథమ్స్, ఇండియన్ రిథమ్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ రిథమ్స్ ట్రిప్లెట్ డివిజన్స్ లో ఉంటాయి. ఈ 1/16 కాకుండా సేమ్ దాంట్లోకి ట్రిప్లెట్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసి ఒకసారి కాంటెస్ట్ చేద్దాం. నౌ లెట్స్ సీ ద రిజల్ట్స్. అయితే ఇక్కడ యూ విల్ సీ అనదర్ థింగ్ దట్ ఇట్ ఇస్ సో హిట్టింగ్ ఆన్ ద ఫేస్. అంటే మరి దడ్మన్ అయిపోతుంది. ఇక్కడే మన నెక్స్ట్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వస్తుంది, విచ్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ గోస్ట్ నోట్స్. సో ఈ గోస్ట్ నోట్ అంటే ఏంటంటే దీని వెలాసిటీ ఉన్నాయి కదా, వెలాసిటీస్ తో ఆడుకోవడం అన్నమాట. సో దీన్ని ఇంత హార్డ్ గా కాకుండా సడన్లీ లెట్స్ గెట్ ఇట్ డౌన్. ఇప్పుడు న్యాచురల్ గా ఎంత న్యాచురల్ గా చేతితో ప్లే చేస్తున్నట్టు వస్తుంది. ఇప్పుడు అదే నేను మళ్ళీ వాల్యూమ్ పెంచితే చూడండి మీకు అలా అనిపించదు. ఐ మీన్ వెలాసిటీ పెంచితే ఎలా ఉంది, అది ఎలా పడితే. సో దాని నుంచి వస్తుంది అనమాట రియలిజం అనేది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లేయరింగ్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ వేర్ యూ కెన్ ఆల్సో బ్రింగ్ ఇన్ సమ్ లూప్స్ ఆల్సో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూప్ తో ఎలా పని చేయొచ్చో చూపిస్తారు. తబ్లాకి వెళ్దాం. లెట్స్ గో టు తబ్లా. ఓకే, సో ఇప్పుడు జస్ట్ 1 కీ, అది జస్ట్ 1 కీ కొడితే అన్ని అదే చేసేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూజింగ్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఒక కాంటాక్ట్ లైబ్రరీ లేకపోతే శాంపిల్ లైబ్రరీస్ అంటాం వీటిని. ఇది దాంట్లో ఎంబెడెడ్ ఉంటుంది. దానివల్ల హ్యూమన్ ఫీల్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. కావలిస్తే మొత్తం మీడియాని కూడా మనం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని నేను పట్టుకొని ఇలా తీసుకొస్తే మొత్తం మీడియా అంతా నాకు వచ్చేస్తుంది, విచ్ ఇస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకు మచ్ మోర్ కంట్రోల్ ఉంటుంది. మనకి ఎక్కడ కావాలి ఎలా కావాలి చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, ఇది ఇన్ని అవసరం లేదు కదా మనకి, ఎక్కడెక్కడ కావలిస్తే అక్కడెక్కడ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సీ నౌ. ఇక్కడ అయిపోతుంది, అది మనకు అవసరం లేదు. అండ్ ఇదంతా కూడా తీసేయచ్చు. ఫర్ సింప్లిసిటీ వీ కెన్ జస్ట్ కీప్ లూప్ యాజ్ స్మాల్ యాజ్ దిస్. సో మేబీ దీన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. అండ్ లెట్స్ సీ హౌ. ఓకే, ఇక్కడ ఇంకో 2 కావాలి. సో మేబీ లెట్స్ జస్ట్ గెట్ ఆల్ ఆఫ్ దీస్ హియర్. డన్. సో ఇప్పుడు ఈ లూప్ ని తీసుకుందాం, దీన్ని లెట్స్ లూప్ ఇట్ ఓవర్. ఓకే, ఇప్పుడు మనకి 2 లేయర్లు వచ్చాయి. లెట్స్ గో ఫర్ సంథింగ్ లైక్ అస్ తవిల్. మంచి నాట్ సరుకు దింపేస్తుంది అదైతే. అదే ప్రతి ఫస్ట్ బార్కి అది వేద్దాం. ఓకే, ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మేబీ లెట్స్ గో ఫర్ దంక్ చక్క తక్క జుమ్ టక్ లాగా. ఓ కిక్నేసి పడేద్దాం. I can go up to 100 now and సడన్ గా ఇది చాలా ఊపెక్కిపోద్ది.
అండ్ కావలసి 2-3 లూప్లు కూడా వేసేస్తాను నేను. ఓకే, జస్ట్ ఫర్ యూ టు గెట్ అన్ ఐడియా, అంటే దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే దీని స్కోప్ ఎలా ఉంటుందని మీకు తెలియడానికి. ఓకే, సో వీ జస్ట్ హ్యావ్ లైక్ రఫ్ డ్రమ్ మొత్తం రిథమ్ సెక్షన్ నౌ. ఓకే, రఫ్లీ. సో మీకు తెలియడానికి లెట్స్ జస్ట్ ప్లే ర్యాండమ్ మెలోడీ. ఓకే, ఐ హోప్ దీని కాపీరైట్ పడదనుకుంటా, పర్లేదు, ఇట్స్ ఓకే. ఎనీవే లెట్స్ జస్ట్ మీకు శాంపిల్ కోసం లెట్ మీ జస్ట్ ప్లే దట్ మెలోడీ ఆన్ దిస్. If this helped you out, I'm happy. And apart from this, if you wanna listen to or understand anything else, naku comment lo padte, I'll make a video about it. Vache varam malli kaluddam. Bye bye.